కేంద్ర బడ్జెట్ కు సమయం ఆసన్నమైంది. గురువారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25కు సంబంధించిన మధ్యంతర బడ్జెట్ ను పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు. ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న ఆఖరి బడ్జెట్ కావడంతో అందరి దృష్టి దీనిపైనే ఉంది. అన్ని రంగాల వరకు ఆశావాహ దృక్పథంతో బడ్జెట్ వైపు చూస్తూ ఉన్నారు. ఈ క్రమంలో పలు స్టార్టప్లు కూడా కొన్ని అంశాల్లో తమకు మేలు జరుగుతుందన్న ఆశలో ఉన్నాయి. కేంద్ర మధ్యంతర బడ్జెట్ 2024-25ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం పార్లమెంటుకు సమర్పించనున్నారు. ఉదయం 11 గంటలకు ఆమె మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. కేంద్ర ఆర్థిక శాఖ ఈసారి కూడా డిజిటల్ రూపంలో బడ్జెట్ కాపీని అందుబాటులోకి తీసుకురానుంది. నిర్మలా సీతారామన్ ఉదయం 9 గంటలకు కేంద్ర ఆర్థిక శాఖ కార్యాలయానికి చేరుకుని అక్కడి నుంచి అధికారులతో కలిసి రాష్ట్రపతి భవన్ కు వెళ్లనున్నారు. ఉదయం 9:30 రాష్ట్రపతిని కలిసి బడ్జెట్ సమర్పణకు అనుమతిని తీసుకుంటారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఆ శాఖ సహాయ మంత్రి, ముఖ్య అధికారులు ఉదయం 10 గంటలకు పార్లమెంటుకు చేరుకుంటారు. బడ్జెట్ సమర్పణకు ముందు ఉదయం 10:30 పార్లమెంట్ ఆవరణలో కేంద్ర కేబినెట్ భేటీ కానుంది. అక్కడే మధ్యంతర బడ్జెట్ కు కేబినెట్ ఆమోదం తెలుపనుంది. అనంతరం ఉదయం 11 గంటల నుంచి లోక్సభలో నిర్మలా సీతారామన్ బడ్జెట్ ను ప్రవేశపెడతారు. బడ్జెట్లో కేంద్రం ఈసారి పలు కీలక రంగాలకు కేటాయింపులు జరపనుంది. ప్రధానంగా మౌలిక రంగంపై ప్రభుత్వం భారీ స్థాయిలో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెంచామనిపిస్తోంది. రైల్వే శాఖకు ఈసారి 2.5 నుంచి 3 లక్షల కోట్ల రూపాయల కేటాయింపు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. కొత్తగా మరిన్ని వందే భారత్ రైళ్లు, లాజిస్టిక్స్ కోసం ప్రత్యేక హైస్పీడ్ ట్రాక్స్, కారిడార్స్ నిర్మాణం, ఎలక్ట్రిఫికేషన్ కోసం భారీగా నిధులు కేటాయించవచ్చని సమాచారం. అలాగే దేశీయంగా పర్యాటక రంగాన్ని ప్రోత్సహించనున్నారు. లక్షద్వీప్, అయోధ్యలు హాట్ టాపిక్ గా మారాయి. అలాగే పలు కీలక రంగాలకు చెందిన వాటికి బడ్జెట్ లో నిధులు కేటాయించే ఛాన్స్ ఉందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ వ్యవహరిస్తున్నారు. వరుసగా 6వ బడ్జెట్ ను నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో ప్రవేశపెట్టనున్నారు. ఇదిలా ఉంటే 2020 ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ ని సమర్పిస్తున్నప్పుడు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2 గంటల 42 నిమిషాల పాటు ప్రసంగించారు. అత్యంత సుదీర్ఘమైన బడ్జెట్ ప్రసంగాల్లో అదే రికార్డుగా నెలకొంది.